లక్ష్మీకాంతం గారని కావ్యకంఠ గణపతి మునికి చాలా అంతేవాసి. ఆయన మహానుభావుడు నాయన అన్న పేరుతో కావ్యకంఠ గణపతి ముని మీద ప్రత్యేకంగా ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఈ ఉమాసహస్రంలో ఉండేటటువంటి కొన్ని శ్లోకాలని కూడా ఆయన అందులో చేర్చి చూపించారు. కాబట్టి అంత గొప్పగా ఉమాసహస్రం పూర్తయింది. తర్వాత శుద్ధప్రతులు పూర్తయ్యాయి. తన చేత రమణ మహర్షియే ఉమాసహస్రం పూర్తి చేయించి లోకానికి అందించారు అని కావ్యకంఠ గణపతి మునికి భగవాన్ రమణులంటే విశేషమైనటువంటి గురుభక్తి. ఎప్పుడూ ఆయన్ని గురుభావనతోనే చూస్తుండేవారు. రమణ గీత అని రమణ భగవానుడి యొక్క తత్వాన్నంతటినీ కూడా అద్భుతమైనటువంటి కవిత్వం రూపంలో తీసుకొచ్చిన మహానుభావుడు కావ్యకంఠ గణపతి ముని. ఎందుచేత అంటే ఎందరో వచ్చి ఆయన్ని ప్రశ్నలు వేస్తూ ఉండేవారు. అందులో ప్రధానమైన ప్రశ్నలు కొన్ని ఉండేవి. వాటికి జవాబు చెప్పేవారు. చెప్పిన జవాబులు లోకానికి అందకుండా పోతాయేమో అని జాగ్రత్త తీసుకున్న వాళ్ళు ఇద్దరు. ఒకరు సూరి నాగమ్మ గారు, ఒకరు కావ్యకంఠ గణపతి ముని. ఒక్కొక్క చోట ఆయనే శిష్యుడిగా వచ్చి రమణ మహర్షిని అడిగితే ఏం చెప్తారో ఊహించి, వచ్చినటువంటి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి జవాబులు రమణులు ఏం చెప్పారో చూసి, వీటిని గీత, భగవద్గీత అర్జునుడికి కృష్ణుడు ఎలా చెప్పాడో అలా రమణ గీత అన్న పేరుతో రచన చేశారు ఆయన. దానికోసం ఆయన రమణులతో కలిసి స్కందాశ్రమంలోనే ఉన్నారు. ఆ రమణ గీత జరుగుతున్నప్పుడే అరుణాచల క్షేత్రానికి కాదు, ఈ భూమండలానికి ఒక పెద్ద ప్రమాదం తప్పింది. విశాలాక్షమ్మ గారు వచ్చారు. అప్పటికి కావ్యకంఠ గణపతి మునికి విశాలాక్షమ్మ గారికి కూడా 40 ఏళ్ల లోపే వయస్సు. కాబట్టి వాళ్ళు ఇంకా శారీరకమైనటువంటి సంబంధంతో ఉండవలసినటువంటి కోర్కెలకి అతీతులు అన్న స్థితిని నమ్మడం కష్టం లోకానికి. ఆయన విరూపాక్ష గుహలో కూర్చుని నేను ఆ రమణ గీత రచన చేస్తాను అని అడిగారు. అప్పటికి రమణ మహర్షి స్కందాశ్రమంలో ఉన్నారు. రమణ మహర్షి అన్నారు, తప్పకుండా చెయ్యండి అన్నారు. పళని అని ఉండేవాడు, పళనిస్వామి అని రమణ మహర్షి దగ్గర అంతేవాసి. ఆ పళనిస్వామిని పిలిచారు రమణ మహర్షి. పిలిచి ఆ గుహంతా చాలా కాలంగా రమణ మహర్షి విడిచిపెట్టేసిన కారణం చేత దాని చుట్టూ తుక్కు అవి పడిపోయి అది శుభ్రంగా లేదు ప్రవేశించడానికి. అదంతా శుభ్రం చేసి దాని తాళాలు ఇయ్యి కావ్యకంఠ గణపతి ముని అందులో కూర్చుని రమణ గీత రచన చేస్తారు. అమ్మగారు అనేవారు విశాలాక్షమ్మ గారు. అమ్మ అన్నం వండి పెడుతుంది అన్నారు. సటుక్కన పళన మహర్షి అన్నాడు, ఆయన భార్యతో ఉన్నారు కదా, విరూపాక్ష గుహలోకి భార్యా సహితులు వెళ్ళి ఉండకూడదు అన్నారు. అంటే వెంటనే కావ్యకంఠ గణపతి ముని అన్నారు, నేను భార్యతో కలిసి ఉన్న వానప్రస్థుని, నేను అక్కడ సంసారం చేసేవాణ్ణి కాదు. నేను ఎటువంటి వాణ్ణో రమణులకు తెలుసు. రమణులు నాకు తాళం ఇస్తే రమణులు నన్ను వెళ్ళమంటే లోకం నమ్ముతుందన్నారు. వెంటనే రమణ మహర్షి భృకుటి చిప్పించి పళనిస్వామి వంక తిరిగి, నువ్వు ఆ గుహంతా శుభ్రం చేసి ఆయనకి తాళం ఇయ్యి లోపలికి ఎడతారు అన్నారు. సాయంకాలం అయిపోయింది. ఆయన విశాలాక్షమ్మ గారితో కలిసి విరూపాక్ష గుహకి వెళ్ళారు. లోపలికి వెడదాం, కాస్త పెరుగన్నం పట్టుకుని వెళ్ళారు. రాత్రి తినడానికి రేపటి నుంచి వంట మొదలెడదామని వెడితే దానికి పెద్ద తాళం కప్ప వేసేసింది. ఆయన మళ్ళీ స్కందాశ్రమానికి వెళ్ళారు. భార్యని హెచ్చమ్మాళ్ళని అక్కడ ఉంచి పైకి వెళ్ళారు. అయ్యా, ఆ పళనిస్వామి ఆ గదిని ఆ విరూపాక్ష గుహ దగ్గర శుభ్రం చేయలేదు, తాళం వేసేసింది, తాళం కూడా నాకు ఇవ్వలేదు అన్నారు. అంటే రమణ మహర్షి ఆయన వంక తిరిగి పళనిస్వామి వంక తిరిగి, ఏమయ్యా నేను తాళంచి విమ్మన్నాను కదా, ఇవ్వలేదా, కావ్యకంఠులకు ఇచ్చేసేయి అన్నారు. ఆయన అన్నాడు లేచి నిలబడి, ఏమి అందులో సంసారం చేద్దామనే, నీకెందుకు విరూపాక్ష గుహ, ఎక్కడ కూర్చుని రాయకూడదు అన్నాడు. విపరీతమైన ఆగ్రహం వచ్చేసింది కావ్యకంఠ గణపతి మునికి. వచ్చేసి నా యొక్క జీవితాన్ని తప్పు పట్టావు, నా వానప్రస్థాన్ని తప్పు పట్టావు, నా భార్యతో కలిసి విరూపాక్ష గుహలో సంసారం చేస్తానన్నావు, ఇంత దారుణమైన మాట నా మీద మాట్లాడావు కనుక ఈ పృథివి తగలబడిపోవుగాక నా ఆగ్రహము చేత, నా శక్తి ఏదైతే గణపతి నా వాక్కు యథార్థము చేయుగాక అని విపరీతమైన ఆవేశంతో తాళం చెవి పుచ్చుకోకుండా వెళ్ళి ఒక రాయి తీసుకుని ఆ తాళం కప్పని కొట్టారు. కొడితే ఆయనకి పరశురామ మంత్రాలు ఉన్నాయి. ఆ అగ్నిహోత్ర ప్రభావానికి తాళం ఊడి కింద పడిపోయింది. ఆ రాతికి అది పడదు.
ఆయన వెంటనే గుహలోకి వెళ్ళిపోయారు. గుహలోకి వెళ్ళిపోయి ఆ ఎదురుగుండా ఉన్నటువంటి ఒక రాతి మీద కూర్చుని భూమి వంక తీవ్రమైనటువంటి దృక్కులతో భూమి వంక చూస్తున్నారు. రమణ మహర్షి గమనించారు. పరమ ప్రమాదం వచ్చింది. ఇంత మంత్రజపం చేసేశాడు, ఇంత జపం చేసేశాడు, మంత్రసిద్ధులు పొందేశాడు. పొంది కోపానికి వశుడైపోయాడు. వశుడైపోయి ఇప్పుడు తనకున్నటువంటి శక్తినంతటినీ భూతలం మీద పెట్టాడు. ఈ భూమిని పాడు చెయ్యాలనుకుంటున్నాడని ఆయన బయటికి వచ్చి నిలబడి స్కందాశ్రమంలో ఒక్కసారి ఆకాశం వంక చూశారు. చూసేటప్పటికే అకస్మాత్తుగా మబ్బులు వచ్చేసాయి. మబ్బులొచ్చి మెరుపులు, పిడుగులు, వర్షం ప్రారంభమైంది. ప్రారంభం అవగానే అందరూ ఆశ్రమంలోకి వెళ్ళిపోయారు. ఒక్క రమణ మహర్షి మాత్రం లోపలికి వెళ్లకుండా చాలా గంభీరంగా, చాలా తీవ్రంగా ఆలోచిస్తూ అలా నిలబడి ఆకాశం వంక చూస్తున్నారు. పిడుగులు పడుతున్న ధ్వనులు వినపడుతున్నా. ఒక్కసారి ఆయన గొణిగినట్లయింది. ఈ భూతలం 14 భువనములు పాడైపోవాలన్నాడు. 14 భువనములు పాడైపోవడం కన్నా 14 భువనముల స్వరూపమైన అరుణాచలేశ్వరుని యొక్క రథము తగలబడిపోవుగాక అన్నాడు. అనగానే పిడుగు వెళ్ళి అరుణాచలేశ్వరుడి యొక్క రథం మీద పడి ఆ రథం కాలిపోయింది. కాలిపోవడం ఏమిటి, మీరు ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే తెలుస్తుంది. స్కందాశ్రమం నుంచి విరూపాక్ష గుహకి దగ్గరగానే ఉంటుంది దారి, కానీ చాలా కష్టం నడవడం. ఎంత జాగ్రత్తగానో నడవాలి, కాళ్ళు జారిపోతాయి. అందున అంత వర్షం పడినప్పుడు జారి పడిపోతారు. అతి వేగంతో వచ్చేసి విరూపాక్ష గుహలోకి వెళ్ళి కావ్యకంఠ గణపతి ముని చేయి పట్టుకున్నారు. పట్టుకోగానే గురువు గారు వచ్చారని లేచి నిలబడ్డారు. నాకు చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చెయ్యి అన్నారు. దేనికన్నారు? కావ్యకంఠ గణపతి ముని, ఇన్ని మంత్రసిద్ధులు పొందావు, కానీ కోపానికి వశపడి లోకాన్నే పాడు చెయ్యాలనుకున్నావు. ఇంకెప్పుడు జీవితంలో కోపానికి వశపడదని ప్రమాణం చెయ్యి అన్నారు. వెంటనే చేతిలో చెయ్యేసి ప్రమాణం చేశారు, ఇంకెప్పుడు నేను కోపానికి వశుణ్ణి కాదని. అందుకే స్థాయిని బట్టి కోపాన్ని అణుచుకునే శక్తి లేకపోతే ఉపద్రవాలు వస్తాయి. ఆ రోజున అరుణాచలేశ్వరుడి రథం తగలబడిపోయింది. తగలపడిపోవడం వల్ల రమణులు అన్నారు, పోన్లేండి ఈ కారణం చేత స్వామికి కొత్త రథం ఏర్పడింది అన్నారు. మళ్ళీ నూతనమైనటువంటి రథాన్ని స్వామికి తయారు చేశారు. కావ్యకంఠ గణపతి ముని యొక్క వాక్కు అంత ప్రమాదకరం, అంటే అంత శక్తివంతమైంది. అన్ని మంత్రముల యొక్క ఉపాసన, అన్ని సిద్ధులను పొందారు మహానుభావుడైన. అటువంటి వ్యక్తి అరుణాచలంలోనే ఉండి స్కందాశ్రమానికి వెళ్ళిపోయారు. తర్వాత విరూపాక్ష గుహలో ఆయన కూర్చోలేకపోయారు. ఆ ఎండ వేడికి లోపల గాలి లేక అందులో కూర్చోలేక భార్యని చెన్నై పంపించేసి ఆయన స్కందాశ్రమానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఆ స్కందాశ్రమంలో రమణ మహర్షితోటే కూర్చుని ఆ రమణ గీత పూర్తి చేశారు. ఆ రమణ గీత పూర్తయిపోయింది. పూర్తయిపోయిన తర్వాత ఆయన అసలు భగవాన్ రమణుల యొక్క తత్వం లోకంలో ప్రకాశించడానికి, రమణ వైభవం ప్రకాశించడానికి చాలా చాలా కారణభూతులైన వ్యక్తుల్లో ఒకరు కావ్యకంఠ గణపతి ముని. అసలు ఇంకా యథార్థంగా చెప్పాలంటే వాళ్ళిద్దరూ విఘ్నేశ్వర సుబ్రహ్మణ్య స్వరూపాలు. వాళ్ళిద్దరూ కలిసి జీవితంలో అపురూపమైన సంఘటనలకు కారణమయ్యారు అరుణాచల క్షేత్రంలో. ఇద్దరికీ అరుణాచల క్షేత్రంతో అంత సంబంధం. బహుశః కావ్యకంఠ గణపతి ముని అరుణాచలం వెళ్ళి ఉండి ఉండకపోతే రమణుల నోటి వెంట ఒక్క మాట కూడా లోకానికి అందదు, రమణుల సందేశం కూడా అందదు. కావ్యకంఠ గణపతి ముని కారణంగానే ఆ రథం కదిలింది. అది తరువాతి కాలంలో ఎందరికో మార్గదర్శనమైంది. ఆ తరువాత తిరువత్తూరు వెళ్ళిపోయారు. నేను యాత్రకు వెడతాను అని చెప్పి బయలుదేరారు.